మీ రివ్యూ గురు ఛానల్‌కి స్వాగతం గైస్. నేను రాత్రి సమంత గారు నటించిన 'మా ఇంటి బంగారం' ప్రీమియర్ షో చూసి రివ్యూ అప్లోడ్ చేసి అండ్ నాకైతే నిద్ర రాక నేనైతే మళ్ళీ 'గ్రే మ్యాన్' 2025లో రిలీజ్ అయింది. అది చూసి అండ్ 'అతిరథి' మూవీ చూసి నేనైతే నిద్రపోయాను గైస్. అండ్ నేనైతే పొద్దున్నే లేచి మీకైతే రివ్యూ ఇస్తున్నాను గైస్. అండ్ అనుపమ నటించిన 'మరీచిక్' మూవీ కూడా మన ఛానల్లో ఫస్ట్ రోజు చూసి మూవీ రివ్యూ ఇవ్వడం జరిగింది గైస్. ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే మీరు చూడండి. సో నా కష్టం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మాత్రం సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక ద గ్రే మ్యాన్ 2025లో రిలీజ్ అయిన మూవీ రివ్యూలోకి వెళ్తే డైరెక్టర్ వచ్చేసి యూ హుగాంగ్. సో రన్ టైం వచ్చేసి 1:41 అయితే ఉంటుంది గైస్. సో ఇవాళ మనం క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఎలా ఉందో మాత్రం చూద్దాం. సో స్టోరీ లైన్ ఏంటంటే, కథలో సాంగ్ అనే ఒక పవర్ఫుల్ గ్యాంగ్ లీడర్ ఉంటాడు. తన క్రిమినల్ ఇమేజ్ని మార్చుకొని పాలిటిక్స్లో ఎంటర్ అవ్వాలని చెప్పి ట్రై చేస్తాడు. కానీ డబ్బు సమస్యలు, గ్యాంగ్ రైవలరీస్, పొలిటికల్ అంబిషన్స్ వల్ల సిచ్యువేషన్ కంట్రోల్ తగ్గిపోతుంది. సో తర్వాత బిట్రేయల్, పవర్ స్ట్రగుల్స్, వైలెన్స్తో స్టోరీ ముందుకు వెళ్తుంది. సినిమా మొత్తం క్రైమ్ వరల్డ్, పాలిటిక్స్, క్రీడ్ మరియు ఫ్రెండ్షిప్ బిట్రేయల్ చుట్టూ తిరుగుతుంది. సో ద గ్రే మ్యాన్ 2 అంటే డైరెక్ట్ సీక్వెల్ టు గ్రే మ్యాన్ 2, గ్రే మ్యాన్ 1, గ్రే మ్యాన్ 2 అయితే ఇలా ఏం లేవు గైస్. సో ఇది డైరెక్ట్ అయితే సపరేట్ స్టోరీ గైస్. న్యూ క్యారెక్టర్స్ అండ్ స్టాండ్ అలోన్ ప్లాట్ తో అయితే ఉంటుంది. సో నాకైతే యావరేజ్ డీసెంట్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. క్రైమ్ యాక్షన్ ఫ్యాక్స్ అయితే చూడొచ్చు. మరి యాక్షన్ స్టోరీ లవర్స్ కి అయితే మాస్టర్ పీస్ అనిపించకపోవచ్చు. సో గ్యాంగ్ వార్స్, పొలిటికల్ కాన్స్పిరసీస్, బిట్రేయల్స్ నచ్చితే మీరు మాత్రం ఒకసారి ట్రై చేయొచ్చు. సో మరి డీప్లీ ఎమోషనల్ స్టోరీ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, యాక్షన్ సీన్స్ అయితే బాగున్నాయి గైస్. క్రైమ్ థ్రిల్లర్ అట్మాస్ఫియర్ బాగా మెయింటైన్ చేశారు. రన్ టైం తక్కువగా ఉండడం వల్ల బోర్ కొట్టదు. సో గ్యాంగ్ వార్స్ మరియు పొలిటికల్ యాంగిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, స్టోరీ చాలా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. క్యారెక్టర్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం కష్టం. సో స్ట్రాంగ్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్ ఉండొచ్చు. సినిమా అయ్యాక మెమొరబుల్ ఫీలింగ్ చాలా ఎక్కువ అయితే ఉండదు గైస్. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే వైలెన్స్ మరియు క్రైమ్ సీన్స్ అయితే ఉన్నాయి గైస్. ఎక్సెసివ్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు, కానీ చిన్నపిల్లలకి రికమెండ్ చేయను. సో క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టమైతే డెఫినెట్లీ వన్ టైం వాచ్. యాక్షన్ కోసం చూసే వాళ్ళకి నచ్చే అవకాశం ఉంది, కానీ మాస్టర్ పీస్ రేంజ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే డిసప్పాయింట్ అవ్వచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5 ఫ్రెండ్స్. ద గ్రే మ్యాన్ 2 ఒక డీసెంట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్. కొత్తగా ఏమీ చూపించకపోయినా కానీ యాక్షన్ మరియు ఫాస్ట్ నరేషన్ వల్ల ఎంగేజ్ చేస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ ఫ్యాన్స్కి ఒకసారి చూడడానికి బాగానే ఉంటుంది. మిగతా ఆడియన్స్కి యావరేజ్ వన్ టైం వాచ్ అనిపించవచ్చు. సో ఇది ఎక్కడ చూడొచ్చు అంటే, తెలుగు హెచ్డి వర్షన్స్ కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మీ రీజన్ బట్టి అవైలబిలిటీ మారచ్చు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్స్ చేసి అయితే చెప్పండి గైస్.